గజేంద్ర మోక్షము. అజ్ఞానాంధకారమనే చీకట్లు కమ్మిన నా నేత్రాలను జ్ఞానజ్యోతిచే తెరిపించిన గురుదేవునికి నా వందనములు అని గౌతమి యతంత్రంలో చెప్పబడింది. అసలు చీకట్లు కమ్మడం అంటే ఏమిటి? తన కళ్ళ ముందే దేహాలన్నీ వెళ్ళిపోతున్నా తాను మాత్రం శాశ్వతంగా ఉంటాననుకోవడం అజ్ఞానమనే చీకటి కాదా? అయితే అటువంటి చీకటిని తొలగించేవారే గురుదేవులు. అటువంటి చీకటి తొలగినప్పుడు కర్మల వలన బంధనం కలుగదు. అటువంటి వారు యజ్ఞాలను చేస్తారు కాబట్టి అవి అన్నీ యజ్ఞరూపాలే పొందుతాయి. ఆ విధంగా కర్మలను వారు భగవత్ ప్రతినిధులు, మనువులు. అటువంటి వారు ఈ వృత్తాంతం భాగవతం 8వ స్కందంలో వస్తుంది. మొట్టమొదటి మనువు స్వయంభూ మనువు. ఆయన బ్రహ్మం నుండి ఆవిర్భవించారు. స్వయంభూ మనువు సమాధి మగ్నుడై ఉపనిషత్తుల మంత్రాలను ఉచ్చరిస్తున్న సమయంలో రాక్షసులు అతన్ని భక్షించడానికి ప్రయత్నించారు. అప్పుడు విష్ణుమూర్తి యజ్ఞపతిగా ఆవిర్భవించి ఆ రాక్షసులను సంహరించాడు. తరువాత స్వయంభువ మనువే ఇంద్ర పదవిని చేపట్టి ఇంద్రుడయ్యాడు. అగ్నిపుత్రుడైన స్వారోచిషుడు రెండవ మనువు. స్వారోచిషు మన్వంతరంలో యజ్ఞని పుత్రుడైన రోచనుడు ఇంద్రుడయ్యాడు. ప్రియవ్రతుని పుత్రుడైన ఉత్తముడు మూడో మనువు. ఉత్తముని సోదరుడైన తామసుడు 4వ మనువు. తామస మన్వంతరంలోనే విష్ణుమూర్తి హరిమేధనుని పత్ని అయిన హరిని గర్భంలో ప్రవేశించి హరి అని తెలియబడ్డాడు. ఆ హరే అవతారమే మొసలి బారి నుండి గజేంద్రుని రక్షించింది. గజేంద్రుడు తన పూర్వజన్మలో ఇంద్రజ్యుమ్నుడు. ఇతడు పాండ్యదేశానికి రాజు. రాజ్య పరిపాలన పూర్తి చేసిన తరువాత ఇంద్రజ్యుమ్నుడు వానప్రస్థాన్ని స్వీకరించి మలయాచలంలో జటావల్కలధారి అయి ఒక పర్ణశాలలో ఉండేవాడు. ఒకసారి అతడు పూర్తిగా సమాధిమగ్నుడై ఉన్న సమయంలో అగస్త్యముని శిష్య సమేతంగా అక్కడికి వచ్చారు. తనకు ఆదర సత్కారాలు చేయకపోవడం చూసి ముని క్రుద్ధుడై, బ్రాహ్మణుని అవమానించావు కాబట్టి జడబుద్ధి కలిగిన గజదేహము కలుగుగాక అని తీవ్రంగా శపించాడు. ఏనుగు ఎంతో శరీర బలం ఉన్నా బుద్ధి బలం లేకపోవడం వల్ల మనిషికి లొంగి ఉంటుంది. ఇంద్రజ్యుమ్నుడు భక్తి పరాయణుడు కనుక జరిగిందంతా భగవదేచ్ఛ అని తలచి ప్రశాంతంగా ఉండిపోయాడు. ఆ కారణంగానే అతడు తదుపరి జన్మలో ఏనుగుగా పుట్టినప్పటికీ భగవత్ ప్రార్థన మర్చిపోలేదు. గజేంద్రుడు త్రికూట పర్వత అరణ్యాలలో తన పరిజనులతో వసించేవాడు. రమ్యమైన ఆ ప్రాంతంలో సరోవరం ఉంది. గజేంద్రుడు తన పరివారంతో వచ్చి నేరుగా సరోవరంలో దిగింది. తన పరివారాన్ని అంతటిని ఆ అమృతతుల్యమైన శీతల జలాలతో స్నానం చేయించసాగింది. ఆ సమయంలో విధివశాత్తు ఒక భయంకరమైన మొసలి దాని కాలు పట్టుకుంది. అనూహ్యంగా ఎదురైన ఆ విపత్తుకు గజేంద్రం కలవరపడింది. అయినా శక్త్యానుసారం ఆ మొసలితో పోరాడింది. పతికి కలిగిన దీనావస్థకు ఆడ ఏనుగులు ఎంతో విచారించాయి. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాయి. మొసలి గజేంద్రాన్ని నీటిలోకి లాగడానికి ప్రయత్నించింది. గజము మొసలిని బయటికి లాగడానికి ప్రయత్నించింది. ఆ విధంగా జరిగిన యుద్ధంలో
1000 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ దీర్ఘకాలం నీటిలోనే ఉన్న కారణంగా గజేంద్రుని బలం క్షీణించింది. నీటిలోనే ఉన్న కారణంగా మొసలి బలం, ఉత్సాహం కూడా రెండూ బాగా పెరిగాయి. ఆ విధంగా సుదీర్ఘకాలం పోరాడిన గజేంద్రుడు తనలో తాను ఆలోచించసాగింది. బంధుమిత్రులైన ఇతర ఏనుగులు నన్ను రక్షించలేకపోయాయి. ఇక నా భార్య గురించి చెప్పదేముంది? ఇక దేవుని ఆశ్రయించడం తప్ప నాకు ఉత్తమమైనది ఏదీ లేదు. ఈ విధంగా ప్రార్థించడం మొదలుపెట్టింది. దేవా, పరమ ముక్తుడవైన నిన్ను పశువునైన నేను శరణొందుతున్నాను. ఈ సంకట పరిస్థితి నుండి నన్ను రక్షించు ప్రభు. ఈ మొసలి బారి నుండి బయటపడిన తర్వాత ఎంతమాత్రమూ నేను జీవించగోరను. అంతర్బాహ్యాలలో అజ్ఞానంతో కప్పబడిన ఈ గజదేహం వలన లాభం ఏమిటి? ఈ అజ్ఞాన ఆవరణ నుండి నేను మోక్షాన్ని కోరుతున్నాను. ఈ విధంగా గజేంద్రుడు ప్రార్థించగా వెంటనే విష్ణుమూర్తి ఆ గజేంద్రము ముందర ప్రత్యక్షం అయ్యాడు. గరుడు వాహనారూఢుడైన తనను రక్షించడానికి చక్రధారి అయిన నారాయణుడు ఆకాశంలో దర్శనం ఇవ్వగానే గజేంద్రుడు తొండముతో ఒక పద్మమును పైకెత్తి సమర్పిస్తూ, నారాయణ జగత్ప్రభు, ఇక నీకు నా వందనములు అని గొంతెత్తి పలికింది. తన భక్తునికి కలిగిన కష్టాన్ని భగవంతుడు చూసి వెంటనే మొసలితో పాటు గజేంద్రాన్ని ఒడ్డుకు లాగి అందరి సమక్షంలో చక్రాయుధంతో మొసలిని ఖండించి వేశాడు. గజేంద్రము కష్టం నుండి బయటపడి గజేంద్ర రక్షణాన్ని చూసి సమస్త జగత్తు పులకించింది. గజేంద్రునితో విష్ణుమూర్తి ఇలా అన్నాడు: ఏ మానవుడు తెల్లవారుజామున లేచి అత్యంత శ్రద్ధతో నిన్ను, నన్ను, ఈ సరోవరాన్ని, ఈ త్రికూట పర్వతాన్ని, క్షీరసాగరాన్ని, ఆధ్యాత్మిక తేజస్సుతో వెలుగొందే శ్వేత ద్వీపాన్ని, నా శ్రీవత్స చిహ్నాన్ని, కౌస్తుభమణిని, వైజయంతి మాలను, గదను, సుదర్శన చక్రాన్ని, పాంచజన్యాన్ని, పక్షిరాజు గరుడుని, లక్ష్మీదేవిని, బ్రహ్మ నారద శివాదులను, మత్స్య కూర్మ వరాహాది అవతారాలను స్మరిస్తారో వారందరూ సమస్త పాపాల నుండి బయటపడతారు. తెల్లవారుజామునే నీవు చేసే స్తోత్రంతో నన్ను స్తుతించేవారు ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వత నివాసాన్ని పొందుతారు అని ఆశీర్వదించి తరువాత బ్రహ్మాది దేవతలకు ఆనందాన్ని కలిగిస్తూ పాంచజన్యాన్ని పూరించి గరుడ వాహనంపై తన లోకానికి వెళ్ళిపోయాడు. ఎవరైతే దుస్వప్న బాధలను నివారించుకోవాలనుకుంటారో వారందరూ తప్పకుండా ఈ గజేంద్ర మోక్ష కథను వినాలి, కీర్తించాలి. ఇక్కడ గజేంద్ర మోక్షము అనే పదానికి గజేంద్రుడు భగవంతునిలో లీనమయ్యాడని కాదు. నారాయణ పరాయణుడైన ఇంద్రజ్యముడు నిత్య హరిధ్యానములో నిత్యముక్తుడే అయ్యాడు. కానీ శాపవశాత్తు అతడు గజదేహాన్ని పొందవలసి వచ్చింది. కానీ భగవత్ కరుణ వలన చివరికి భగవద్ దర్శనం కలిగింది, బాధ విముక్తి కలిగింది. దానితో పాటు సామాన్యముక్తి కలిగింది. భక్తులు కోరుకునేది అదే. గజేంద్రము భగవత్ సన్నిధి చేరి నిత్య స్థితిలో నెలకొన్నది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారు
అందరికీ కూడా ధన్యవాదములు.